హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం కలకలం రేపుతుంది. చిన్నంబర్పేట్ చౌరస్తాలోని మహీంద్రా షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. షోరూం నుంచి దట్టమైన పొగలు ఎగిసిపడుతుందో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది పలువురు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో మంటలు కొంత మేరకు అదుపులోకి వచ్చాయి. షోరూంలో వాహనాలు ఉండడంతో మంటలు మరింతగా వ్యాపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమై పోలీసులు ఇతరులు పరిసర ప్రాంతాలన్నింటి కూడా ఖాళీ చేయించారు. ఆ ప్రాంతం నుంచి ట్రాఫిక్ని దారి మళ్లించారు. అడిషనల్ డీసీపీ నర్సయ్య సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలపైన ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ లేదా ఎండల తీవ్రత ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం రాలేదు. దీంట్లో మన రెనాల్డ్ అండ్ మహీంద్రా ఏదైతే సర్వీస్ సెంటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా అంబర్పేట ఇన్స్పెక్టర్, ఏసీపీ, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ ఇమ్మీడియట్గా ఫైర్ బ్రిగేడ్స్ అలర్ట్ చేయమంది. ఇమ్మీడియట్గా ఆల్ ఫైర్ బ్రిగేడ్స్ అన్ని వచ్చాయి. మంటలన్నింటినీ అదుపు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి క్యాజువాలిటీ లేదు. సో ఈ రెండు కూడా మహీంద్రా రెనాల్డ్కు సంబంధించిన స్పేర్ స్పాట్స్ ఉంటే స్టోర్ రూమ్ అన్నట్టు, అందులో మంటలు వచ్చాయి కాబట్టి ఇమ్మీడియట్గా పక్కన వర్కర్స్ అందరినీ పక్కా తీయడం జరిగింది. ఇమ్మీడియట్ రెస్పాన్స్ తోటి మంటలు అదుపు చేయడం జరిగింది. ఎలాంటి క్యాజువాలిటీ కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు అదంతా మనం ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేస్తారు. అది ఓన్లీ స్టోర్ రూమ్, క్లీన్ చేయడానికి ఏం లేదు. అన్ని వస్తువులు ఉంటాయి అందులో, ప్లాస్టిక్ కవర్స్, ఫుడ్ రెస్ట్, స్పేర్ పార్ట్స్, వెహికల్ సంబంధించి అన్నీ ఉంటాయి. అవి కాలం ఉన్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం ఉంది. ఇంకా డీటెయిల్గా దర్యాప్తు చేసినాక ఇంకేమైనా ఉంటే చెప్తాం. ఇట్స్ ఏ ప్యూర్లీ యాక్సిడెంటల్ ఫైర్ అనుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా పిలిచాం. షార్ట్ సర్క్యూట్ ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అది కూడా ఆ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తాం.